హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా ఫ్రై, అరటికాయ వేపుడు అండి. ఈ అరటికాయ హెల్త్కు చాలా మంచిదండి. రిచ్ ఫైబర్ ఫుడ్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా నా స్టైల్లో చేసి చూపిస్తాను. మీరు చేయండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేమేం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు ఈ బనానా ఫ్రై ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, ఇక్కడ నేను 3 అరటికాయలు తీసుకున్నాను అండి. మధ్యలోకి కట్ చేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కాస్తంత పసుపు వేసి 2 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోండి. ఈ బనానా ఉడికిన తర్వాత పైన తోలు తీసేసి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్స్ ఒకటి పెద్ద తీసుకునండి, ఒకవేళ చిన్న ఉంటే 2 తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి, పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, కొత్తిమీర కరివేపాకు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిర్చి 8. ఇక్కడ మన ఈ రెసిపీలో కారం ఎక్కువ వాడమండి, పచ్చిమిర్చితో వచ్చిన కారమే సరిపోతుంది. కాబట్టి కారం మీరు 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ తీసుకోండి. ఇక చూడండి, ఇలా అరటికాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. చాలా బాగుంటుందండి, రైస్ చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయండి. పోపు దినుసులు ఒక 30 సెకండ్స్ చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కలిపి వేసి ఆనియన్స్ ఒక 80% సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. సుమారుగా 3 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, తొందరగా సాఫ్ట్గా అవుతాయి ఆనియన్స్. ఒక 15 మినిట్స్లో మనకు రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ మనకు సాఫ్ట్గా అయ్యండి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి కూడా ఇక్కడనే వేసేసేయండి. తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం వీటన్నిటిని కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ఆనియన్స్కి పట్టుకోవాలండి. ఒక నిమిషం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత వెల్లుల్లి ఉన్నాయి కానీ బరకగా దంచుకొని వెల్లుల్లి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. మూత పెట్టి 1 నిమిషం జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం అయింది కదండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వెల్లుల్లి, అల్లం, మసాలా పేస్ట్ అన్నీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అరటికాయలు వేసుకోండి. అరటికాయలు వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం వీటికి పట్టించండి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు మూత పెట్టి మనకి స్పైసెస్ అన్నీ అరటికాయలకి పట్టేంత వరకు మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. మ్యాక్సిమం మన రెసిపీ అయిపోయిందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.
ఒక 3 నిమిషాలు అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంతే అండి, రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. దోశలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లోకి రాబోతున్నాయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.